దాదాపు అన్నీ కూడా మనము ధ్యానిస్తూ వచ్చాము. అయితే దేవుడు అనుమతించే కొద్దీ మనము వేరే తలంపుల్ని మనం చూస్తూ వద్దాం. చూడండి, మనం ఇక్కడ చదువుకుంటూ వచ్చినాం కదా. మనం ఈ సంవత్సరం ఇచ్చినటువంటి 3 వాగ్దానాల్లో ఈ యొక్క మాట కూడా ఒకటి ఏంటంటే, మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరణాన్నెత్తును. కాబట్టి యోవేలు గ్రంథంలో మనం 2వ అధ్యాయం 25వ వచనంలో మనం ఆ మాటలు మనం చూడవచ్చు. మనం గమనించినట్లయితే ఈ యోవేలు గ్రంథము దేవుడు ఇశ్రాయేలీయులకి, అదేవిధంగా యూదులైనటువంటి వారిని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు, లేకపోతే రాయించినటువంటి మాటలు కదా. మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము 1వ వచనం, పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన. కాబట్టి ఎవరికి ప్రత్యక్షమైనది? యోవేలు. కాబట్టి యోవేలు ఎవరికి ఈ యొక్క సమాచారాన్ని అందిస్తూ ఉంటున్నాడంటే, ఇశ్రాయేలీయులకి, అదేవిధంగా యూదులైనటువంటి వారికి ఈ యొక్క సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కదా. అంతేకాదు, మనం గమనించినట్లయితే ఈ యొక్క మిడతలు కదా, ఎక్కడ మొట్టమొదటిగా మనం ఈ మిడతల్ని మనం బైబిల్లో చూసినాం కదా. నిర్గమాకాండంలో మనం చూస్తూ వచ్చినాం కదా. నిర్గమాకాండము 10వ అధ్యాయంలో దేవుడు ఆ యొక్క తెగుల్ని ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి వారి మీదకి, ఫరో మీదకి తీసుకొస్తా వచ్చినాడు. చూడండి, నిర్గమాకాండము 10వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు మనం గమనించినట్లయితే, అవి ఐగుప్తు దేశము మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నిటినీ తినివేయునని చెప్పాను. మోషే ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపగా, యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసిరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు, తరువాత అట్టివి ఉండబోవు. అవి నెలంతయు కప్పెను. ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్షఫలములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశం అంతటా చెట్లే గాని పొలముల కూరయే గాని పచ్చని వేడియు మిగిలి ఉండలేదు. చూడండి, గమనించినట్లయితే ఇది ఏం చేసిందంట. చూడండి, ఐగుప్తు దేశం అంతటా చెట్లే గాని పొలముల కూరయే గాని పచ్చనిది అది కదా. ఈ మిడతలు ఏం చేసినాయంట? పచ్చనిది ఏది కూడా లేకుండా చేసినాయంట కదా. కాబట్టి మిడతలకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే అదే, పచ్చగా ఏది లేకుండా చేస్తుంది కదా. ఇది ఫలించకుండా చేసింది. ఇక్కడ మనం గమనించినట్లయితే పొలముల కూరయే కానీ, చెట్లు కానీ, పొలముల కూరయే కానీ, ఫలములే కానీ ఏమీ లేకుండా, పచ్చనిది ఏది లేకుండా చేసింది. అంతేకాదు, మనం గమనించినట్లయితే ఈ యొక్క మిడతల్ని దేవుడు ఎందుకు ఉపయోగించినాడు ఇక్కడ? ఎందుకు ఉపయోగించినాడు? ఏం చేసినాడు? ఫరో ఏం చేసినాడు? కఠినపరుచుకున్నాడు కదా. తన హృదయాన్ని ఏం చేసినాడు కదా, తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అందుకే చూడండి, 16వ వచనంలో ఏమంటా ఉన్నాడు, కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా, అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా, అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రములో పడవేసెను కదా. ఇప్పుడు ఏం చేసినాడు? ఇప్పుడు ఇక్కడ చాలా చాలా చక్కగా ఏమంటా ఉన్నాడు, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను. కాబట్టి దేవుడు ఈ యొక్క మిడతలను ఎందుకు ఉపయోగిస్తూ వచ్చినాడంటే, శిక్షించడానికి కదా, లేకపోతే బుద్ధి చెప్పడానికి కదా. అందుకొరకే ఈ మిడతలను ఉపయోగిస్తూ వచ్చినాడు. అంతేకాదు,
ఇదే ఇదే దేవుడు ఏమని చెప్తా వచ్చినాడంటే చూడండి, ఇశ్రాయేలీయులకు కూడా జ్ఞాపకం చేస్తా వచ్చినాడు. ఎక్కడ జ్ఞాపకం చేసినాడు? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 37 నుంచి మనం చూసుకున్నట్లయితే విస్తారమైన విత్తనములు పొలంలోకి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకోదు. ఏలయనగా మిడతలు దాన్ని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయదు గాని ఆ ద్రాక్ష రసములు త్రాగవు. ద్రాక్ష పనులను సమకూర్చుకోనవు. ఏలయనగా పురుగు వాటిని తినివేయు. ఇక్కడ మిడతలు అదే విధంగా ఇంకా ఏంటి? పురుగు. కాబట్టి మనకి ఇక్కడ యోవేల్ గ్రంథంలో చెప్పబడినటువంటి రీతిగా కూడా ఇక్కడ పురుగులు కూడా ఉన్నాయి కదా. కాబట్టి మనం గమనించినట్లయితే ఇది ఎందుకు చెప్తా ఉంటున్నాడంటే చూడండి, అదే అధ్యాయం 15వ వచనం, ద్వితీయోపదేశ కాండం 28:15. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించు. అది కదా. ఇప్పుడు అక్కడ ఫరోకి బుద్ధి చెప్పడానికి ఏం చేసినాడు? ఫరోని శిక్షించడానికి ఏం చేసినాడు? మిడతలను తీసుకొస్తా వచ్చినాడు కదా. ఎప్పుడైతే ఫరో నేను యెహోవా ఎదుట మీ ఎదుట పాపం చేసినానని ఒప్పుకొని మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడు? వాటిని అన్నింటినీ కూడా పంపించి వేస్తా వచ్చినాడు కదా. ఎర్ర సముద్రంలోనికి పడవేసినాడంట. కానీ ఇక్కడ కూడా వీళ్ళకి ఇదే చెప్తా ఉంటున్నాడు, ఇశ్రాయేలీయులకు కూడా అదే జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడంటే నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. కాబట్టి ఏ శాపములంట ఇక్కడ చెప్పబడినటువంటివి 38-39లో మనం విన్నటువంటి రీతిగా విస్తారమైనటువంటి విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందువు. ఏలైనగా మిడతలు దాన్ని తినివేయును. అదేవిధంగా ద్రాక్ష తోటలు నీవు వాటిని నాటి బాగు చేయదు కానీ ఆ ద్రాక్ష రసమును త్రాగవు. ద్రాక్ష పండ్లను సమకూర్చుకునవు. ఏలైనగా పురుగు వాటిని తినివేయును. అంతేకాదు మనం గమనించినట్లయితే తర్వాత వచనాల్లో కూడా 60-61 వచనాల్లో కూడా చాలా క్షుణ్ణంగా చెప్తా వచ్చినాడు. నీవు భయపడిన ఐగుప్తు క్షయవాదులన్నింటినీ ఆయన నీ మీదికి తెప్పించును. అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు చాలా క్లియర్గా దేవుడు వాళ్ళకి మెన్షన్ చేస్తూ వచ్చినాడు. ఏమని మెన్షన్ చేస్తూ వచ్చినాడు? మీరు ఏం చేయాలా? నా ఆజ్ఞల్ని కట్టడల్ని అనుసరించి నడుచుకోవాలి. నడుచుకోకపోతే మీకేమొస్తాయి? ఈ శాపాలన్నీ వస్తాయి కదా. ఐగుప్తులో ఫరో పొందుకున్నటువంటి ఆ తెగుళ్ళన్నీ కూడా మీకు సంభవిస్తాయి మీ జీవితాల్లో. కాబట్టి అదే ఇక్కడ ఇశ్రాయేలీయులకి ఏం చేయబడుతూ ఉంటుంది? జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అంతేకాదు మనం గమనించినట్లయితే మనము యోవేల్ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఇదివరకే చదువుతూ వచ్చినాం. ఏం చదువుతూ వచ్చినాం చూడండి. చాలు చూడండి, గొంగలి పురుగులు విడిచిన దాన్ని ఇంగ్లీష్లో అయితే దీనికి అన్ని రకాల లోకస్ అని ఉన్నాయి. అంటే స్వామింగ్ లోకస్ కదా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోకస్, కటింగ్ లోకస్, హాపింగ్ లోకస్, డెస్ట్రాయింగ్ లోకస్ అని ఉంది కదా. అన్నీ ఒక రకమైనటువంటి మిడతలే అనమాట. కానీ ఇవన్నీ ఏం చేస్తాయంట, ఒక్కొక్క దాన్ని తినివేసేటువంటివిగా ఉంటూ వస్తాయి. యాక్చువల్గా మనం గమనించినట్లయితే ఇవి ఈ యొక్క ఇశ్రాయేలీయుల మీదకి దండ చేసినట్టు, లేకపోతే ఇశ్రాయేలీయుల మీదకి వచ్చినటువంటి రాజ్యాల గురించి చెప్పబడినటువంటి ఈ యొక్క ఉద్దేశం అన్నమాట ఇది. అంటే వాళ్ళ మీదకి అనేకమైనటువంటి ఏ రాజ్యాలు అయితే వచ్చినాయో ఆ రాజ్యాల గురించి దేవుడు వాళ్ళకి చెప్పినటువంటి సంగతి. కాబట్టి మీరు ఏం చేయాలంట, మీరేం చేయాలి? నా మాటని విని దాని ప్రకారంగా జీవించాలి. లేకపోతే ఇవన్నీ కూడా మీ జీవితాల్లోకి వచ్చేసినాయి కదా. చూడండి, గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. కాబట్టి ఆల్రెడీ తినివేసి ఉన్నాయి. కాబట్టి మీరు
ఆ యొక్క మీ అవిధేయతని, కాబట్టి ఆనాడు మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫరో యొక్క అవిధేయతను బట్టి ఫరో తను కఠిన హృదయుడై తన హృదయాన్ని కఠినం చేసుకునేటువంటి కారణాన్ని బట్టి తన జీవితంలో ఏమొస్తూ వచ్చింది, ఆ మిడతలు అనేటువంటి దేవుడికి తీసుకొస్తా వచ్చినాడు కదా. అదే ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా వస్తూ వచ్చింది. వాళ్ళు మనము ఆరాధనలో ఇదివరకే మనం వింటూ వచ్చినాం కదా, దేవుడు వాళ్ళని అద్భుత రీతిలో రక్షించుకుంటూ వచ్చినాడు. ఆ యొక్క ఐగుప్తులోంచి వారిని ఆ యొక్క బయటికి తీసుకొస్తా వచ్చినాడు కదా. ఎంత గొప్పగా రక్షించినాడంటే అంత గొప్పగా వారిని రక్షిస్తూ వచ్చినాడు. అంతేకాదు ఆ ఎర్ర సముద్రాన్ని దాటింపజేస్తా వచ్చినాడు. అరణ్యములో 40 సంవత్సరములు వాళ్ళకి ఏమి వాళ్ళ 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 ఏంటంట వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు పాతగిల్లలే, వాళ్ళ చెప్పులు అరిగిపోలే. అసలు ఎంత గొప్ప కార్యం అండి అది కదా. 40 సంవత్సరాలు మన చెప్పులు పోవంటే ఇంక అసలు ఎంత బాగుంటుంది కదా అసలు. కాబట్టి అంతగా దేవుడు వాళ్ళని పోషిస్తూ వచ్చినాడు. పోషించి ఎక్కడికి తీసుకొచ్చినాడు, కనాను దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వాళ్ళని తీసుకొచ్చి అంత మాత్రమే కాదు కానీ వాళ్ళ పక్షాన దేవుడు యుద్ధం చేసి కదా వాళ్ళకి విజయాన్ని చేకూర్చి వాళ్ళకి అన్ని కూడా సమకూరిస్తే వాళ్ళు చివరికి ఏం చేస్తూ వచ్చినారు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ వచ్చినారు కదా. దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. దేవుని మీదకి తిరగబడ్డారు కదా. మనం ఏషియాలో అదే చదువుకుంటూ వచ్చినాం కదా, తిరగబడ్డారు కదా. కాబట్టి తిరగబడతా వచ్చినారు. కాబట్టి అందును బట్టి వాళ్ళ జీవితాల్లో ఏమొచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. ఏంటి, గొంగలి పురుగులు కదా, పసరు పురుగులు, చీడ పురుగులు, అదేవిధంగా మిడతలు. కానీ ఇవన్నీ కూడా ఎవరు పంపిస్తున్నారంట చూడండి, ఇక్కడ 25వ వచనం, అను నా మహాసైన్యము తినివేసిన. ఇవన్నీ కూడా దేవుడే పంపించినాడు. ఎందుకు పంపించినాడు, వాళ్ళకి బుద్ధి కలగజేయడానికి, వాళ్ళకి నేర్పించడానికి. కాబట్టి ఆ విధంగా ఇశ్రాయేలీయుల జీవితంలోనికి ఏమొస్తా వచ్చిందంటే వారి అవిధేయత కారణాన్ని బట్టి, వాళ్ళు దేవుడికి విరోధంగా అవడానికి కారణాన్ని బట్టి, దేవుని మీదకి తిరగబడినటువంటి కారణాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లోనికి అనేకమైనటువంటి మిడతలు వస్తూ వచ్చినాయి. అంతేకాదు వారి జీవితం ఏమైపోయింది, పచ్చగా లేదండి కదా. మిడతలు ఏం చేసినాయి, పచ్చదనమే లేకుండా చేసినాయి కదా. అనేక మార్లు మన జీవితాలు కూడా ఇట్లే ఉంటాయి కదా. మన జీవితాలు కూడా ఇట్లే ఉంటాయి. మనము దేవునికి అవిధేయత చూపించినటువంటి కారణాన్ని బట్టి, దేవునికి తిరగబడినటువంటి కారణాన్ని బట్టి మన జీవితాల్లో ఏముండదు, పచ్చదనం ఉండదు కదా. మూడుబారిపోయినటువంటి జీవితాలు కదా, ఫలింపు లేనటువంటి జీవితాలు, ఫలించలేనటువంటి జీవితం కదా. అటువంటి పరిస్థితిలో ఉంటూ వస్తాం. అయితే ఇక్కడ వాళ్ళకి ఒక మాట సెలవిస్తూ ఉంటున్నాడు చూడండి. యోవేలు రాసినటువంటి పత్రిక, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, మత్తులారా ద్రాక్షరస పానము చేయువారులారా రోదనము చేయు, క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయెను. చాలు చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నాడు వాళ్ళని, మత్తులారా. వీళ్ళు ఏమైపోయినారు, అది వీళ్ళని మిడతలు తినివేయడానికి కారణం ఏంది, మత్తులైనారు వీళ్ళు ద్రాక్ష రసము తీసుకుంటా ఈ మత్తులో ఉన్నారు వీళ్ళు. అనేక రకాలైనటువంటి మత్తులు కదా. దేవుణ్ణి విడిచిపెట్టి వేరొక దేవుళ్ళని పూజించుకుంటా, వేరొక దేవతల్ని పూజించుకుంటా ఆ మత్తులో ఉంటా వచ్చినారు. ద్రాక్ష రసం అనేటువంటి మత్తులో ఉంటా వచ్చినారు. అందుకే దేవుడు వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏమని హెచ్చరిస్తా ఉంటాడు, మత్తులారా ఏం చేయాలంటే ఇప్పటికైనా మేల్కోండి కదా, ఇప్పటికైనా మేల్కోండి. అనేక మార్లు మనం కూడా మత్తులమైపోయి ఉంటాం కదా. ఎటువంటి మత్తు కదా, ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రాకులాడేటువంటి ఆ మత్తు కదా, డబ్బు కొరకు అయినటువంటి మత్తు, లేకపోతే అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, ఇది కూడబెట్టుకోవాలి, అది కూడబెట్టుకోవాలి కదా, అటువంటి మత్తు. ఆ మత్తులో పడిపోయి మనం దేన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తాం, దేవుని పనులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం
దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, దేవుని ప్రార్థించడం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కాబట్టి అనేక మార్లు మనం కూడా మత్తులో ఉన్నాం కదా. అందుకే మెలకువగా అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్తాడు? మెలకువగా ఉండాలంట. మెలకువగా ఉండడం అంటే అది ఏంటి? లోకములో ఉన్నటువంటి వాటిపైకి మన మత్తు, దాని మీద మత్తు ఉండకూడదు. ఆ మత్తులోంచి బయటికి వచ్చి మనం మెలకువగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? సాతాను ఎట్లా ఉన్నాడంట? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని. అది మనం ఆ యొక్క లోకం యొక్క మత్తులో ఉన్నట్లయితే వాడు మనల్ని ఏం చేస్తాడు? అంతే. కాబట్టి మనము అటువంటి మత్తులోనికి వెళ్ళిపోయేటువంటి వారంగా మనం ఉండకూడదు. అందుకే వీళ్ళని ఏం చేస్తా ఉంటున్నాడంటే, మొట్టమొదటిగా మత్తులారా ఏం చేయాలంట? మేలుకొని రండి, మేల్కోండి, కన్నీరు విడవండి. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి, ఒకవేళ చూడండి, ఇశ్రాయేలీలకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మొట్టమొదటి స్థితి ఏంటంటే, మీరు ఆ మత్తును విడిచిపెట్టాలి. యు హ్యావ్ టు రియలైజ్ కదా. మనం కూడా అనేక మార్లు ఈ యొక్క మత్తులో ఉంటాం. ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకే ప్రాకులాట ఆ యొక్క మత్తులో ఉంటాం కదా. యవనస్తులైతే ఫ్రెండ్స్ మత్తులో ఉంటారు కదా. ఫ్రెండ్స్ ఉంటే చాలు వాళ్ళకి కదా. వాళ్ళతో ఒక 2-3 గంటలు గడిపేది, బాగా అట్లా జోకులు వేసుకుని ఆ జోక్ ఈ జోక్ వేసుకుంటేది కదా, ఆ మత్తు. కొంతమందికి ఏంది? ఎంటర్టైన్మెంట్ కదా, అది చూసుకుంటేది ఇది చూసుకుంటేది కదా, ఆ మత్తు. ఇవన్నీ మత్తులే. అనేక మార్లు మన జీవితాన్ని మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే, ఈ యొక్క మత్తులో ఉంచుకొని మనం గడపవలసినటువంటి సమయం, లేకపోతే దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని మనం ఇవ్వకుండా ఎంతగానో నాశనం చేస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీయులు కూడా అటువంటి మత్తులో ఉండి ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినారు? నాశనం చేసుకుంటూ వచ్చినారు. కాబట్టి అనేక మార్లు మన జీవితంలో కూడా మనము అటువంటి మత్తులో పడిపోయి కదా మన యొక్క జీవితాలని నాశనం. కాబట్టి మనం గమనించినట్లయితే ఆ సమయం అనేటువంటిది కదా ఎప్పుడు కూడా తిరిగి తీసుకొని రాలేం. ఒకసారి వేస్ట్ అయిపోయిందంటే ఇంకంతే కదా. కాబట్టి వేస్టే. కాబట్టి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, మనం ఒకవేళ అటువంటి మత్తులో ఉన్నట్లయితే, అటువంటి మత్తు మనల్ని పీడిస్తూ ఉన్నట్లయితే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, మనం ఏం చేయాలి? ఇప్పుడైనా మేల్కోవాలి. వీ హ్యావ్ టు రియలైజ్. కాబట్టి మనం ఇప్పటికైనా గుర్తెరగాల, మనం మేల్కొనేటువంటి వారంగా ఉంటున్నారు. మేల్కొని ఏం చేయాలంట? చూడండి, తర్వాత మనం గమనించినట్లయితే తర్వాత వచనాల్లో మనము చూస్తారా? చూడండి, 2వ అధ్యాయము మనం గమనించినట్లయితే 12వ వచనం చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా ఎక్కడికి రావాలంట? చూడండి, మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. చూడండి, మనం గమనించినట్లయితే ఈ 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. చాలు. చూడండి, ఇదేందంట? నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము కదా. అలార్మింగ్, ఇంగ్లీష్లో అయితే అలార్మింగ్ అని ఉంది, అలర్టింగ్ అని ఉంది. కాబట్టి దేవుడు మనల్ని కూడా అలర్ట్ చేస్తూ ఉంటున్నాడు, అలారం చేస్తూ ఉంటున్నాడు. మన అలారం కాదులేండి, మనం ఇంట్లో పెట్టుకునే అలారం కాదు కదా. అది పోతూనే ఉంటుంది స్నూజ్లోకి. 6, 6:15, 6:20, 6:30, 6:40, ఫైనల్గా ఎంతకి 9:30కి లేస్తాం మనం. అది అరిసి కదా, ఆ అలారం కాదు, ఇది దేవుడు ఇచ్చినటువంటి. కాబట్టి హీఈస్ అలార్మింగ్, హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏమని హెచ్చరిస్తూ ఉంటున్నాడు? ఇప్పటికైనా మీరు ఏం చేయాలి? ఆ మత్తు వదిలివేయాలి. మొట్టమొదటిగా యూ హ్యావ్ టు రియలైజ్. దెన్ ఇంకా ఏం చేయాలంట? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి, అది
ఇప్పుడైనా మీరు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనం రియలైజ్ అవ్వాలి, ఆ మత్తులు విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఎవరి దగ్గరికి రావాలంట? అది ఎట్లా రావాలంట? మనపూర్వకముగా అండి, ఇష్టపూర్వకముగా. కాబట్టి మన జీవితంలో ఆ విధంగా ఇష్టపూర్వకంగా ఆయన సన్నిధిలోనికి తిరిగి రావాలి కదా. కాబట్టి ఒకవేళ మనము అటువంటి పరిస్థితిలో మనం ఉంటా వచ్చినామేమో. కాబట్టి ఒకసారి మనం గమనించుకొని, కాబట్టి ఇశ్రాయేలీయులకు కూడా వాళ్ళకి ఏం చేస్తూ ఉంటున్నాడు అంటే, దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడు? హెచ్చరిస్తూ ఉంటున్నాడు, హెచ్చరిక నాదం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మీరు రియలైజ్ అవ్వండి. రియలైజ్ అయ్యి ఏం చేయాలి? ఎవరి దగ్గరికి రావాలి? నా దగ్గరికి రండి. కాబట్టి మనం కూడా ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉంటా వచ్చినామేమో. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం కూడా రియలైజ్ అవ్వాలి. మనం కూడా తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? మనపూర్వకంగా మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి కదా. మనపూర్వకంగా మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళేటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాత ఏం చూడండి, 13వ వచనం. దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చూడండి, ఇప్పుడు ఏం చేయమంటా ఉన్నాడు? మనం ఏం చేయాలంట? మీ వస్త్రములను కాక మీ హృదయములను చిప్పుకొని ఆయన తట్టు, అంటే ఆయన సన్నిధిలోకి వచ్చి ఒప్పుకునేటువంటి వారంగా ఉంటురావాలి కదా. ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్. మొట్టమొదటిగా ఏం చేశాడు? మీరు ఆ మత్తుని విడిచిపెట్టాలా. యూ హ్యావ్ టు రియలైజ్, యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కదా. తర్వాత రెండోదిగా మనం గమనించినట్లయితే ఏమని చెప్తా ఉంటున్నాడు? మనపూర్వకంగా తిరిగి యూ హ్యావ్ టు రిటర్న్ టు మీ కదా. నువ్వు తిరిగి నా యొద్దకి రా, మనపూర్వకంగా నా యొద్దకి రా. తర్వాత మూడవదిగా మనం గమనించినట్లయితే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని. కాబట్టి మూడవదిగా ఏం చేయమంటా ఉన్నాడంటే, యూ హ్యావ్ టు రిపెంట్ కదా. పశ్చాత్తాపడండి. మీ వస్త్రాలను కాకుండా మీ హృదయాలని. ఆ దినాల్లో ఏం చేసేటువంటి వారు? వస్త్రాలు దించుకునేవారు వాళ్ళు కదా. దావీదు కూడా వస్త్రాలు దించుకున్నాడు కదా. యోబు కూడా వస్త్రాలు దించుకున్నాడు కదా. వస్త్రాలు దించుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నాడు చూడండి, మీరు వస్త్రాలుగా దించుకోవాల్సింది ఏం దించుకోవాలంట? హృదయాలను దించుకోవాలి. మీ హృదయాలను చించేయాలి. కాబట్టి వాటిని చించివేసి మీరు నా సన్నిధిలోనికి రావాలి అనేటువంటి విషయము ఇశ్రాయేల్కి జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు నాకు కూడా అయ్యే సంగతులు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సంవత్సరాలు గడిచిపోయినాయి కదా. ఫలభరితము లేనటువంటి సంవత్సరాలు మనం చూస్తూ వచ్చినాం ఆరాధనలో కదా. ఎన్ని సంవత్సరాలు మనం ఫలము లేకుండా ఉంటా వచ్చినామో కదా. ఏం ఫలాలు కోస్తా వచ్చినాం? శరీర సంబంధమైనటువంటి ఫలాలు కదా. శరీరేచ్ఛల నుండి వచ్చేటువంటివి ఆ శరీర సంబంధమైనటువంటి ఫలాలు. కాబట్టి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం శరీరాన్ని తృప్తిపరుస్తా శరీర సంబంధమైనటువంటి ఫలాలని ఫలిస్తూ ఉంటాం. దేవుడు ఎటువంటి ఫలాలను కోరుకుంటా ఉంటున్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు మనం ఫలించాలని కోరుకుంటా ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా ఎన్ని సంవత్సరాలు? దిస్ ఈజ్ ద రైట్ టైం. ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టినావు. ఎంతో మంది ఈ సంవత్సరాన్ని చూడలేక గతించిపోతా వచ్చినారు. అయినప్పటికీ నీ పట్ల ఆయన కృప, నీ పట్ల నా పట్ల ఆయన కృప చూపించి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే, ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశింపజేస్తా వచ్చినాడు. కాబట్టి ఇప్పుడైనా నువ్వేం చేయాలి అంటా ఉన్నాడంటే, ఏం చేయాలి? ఆ యొక్క శరీరం వాటిని విడిచిపెట్టాలి. ఆ మత్తు నుంచి బయటికి రావాలి. ఏదైతే మనం ఆ మత్తులో ఉన్నామో, శరీర సంబంధమైనటువంటి మత్తు, లోక సంబంధమైనటువంటి మత్తు, లోకములో ఉన్నటువంటి వాటి సంబంధమైనటువంటి మత్తు, ఆ మత్తులోంచి బయటకు వచ్చి మనం ఎవరి దగ్గరికి రావాలి? మనపూర్వకంగా ఆయన దగ్గరికి రావాలి. వచ్చి మనం ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఏం చేయాలంటే, మన హృదయాలని ఎప్పుడైతే మన హృదయాలని చింపుకుంటామో అప్పుడు మనం చదువుకున్నటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఏం జరుగుతాయి?
ఆయన ఆ యొక్క సంవత్సరాలను ఏం చేస్తాడంట? రీస్టోర్. హీ విల్ రీస్టోర్ అని ఇంగ్లీష్లో అయితే. మరలా ఇచ్చేటువంటి దేవుడు కదా. యోబుకి ఎన్నంతలు ఇచ్చినాడు? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. కాబట్టి ఎన్ని సంవత్సరాలు మనం ఆ ఫలభరితం లేనటువంటి, ఎన్ని సంవత్సరాలు మనల్ని మనం బాధ పెట్టుకుంటూ వస్తూ ఉంటాం కదా, అనేక మార్లు కదా, దేవునికి దూరం అయిపోయి కదా, దేవుని సన్నిధిని విసర్జించి దేవుని సన్నిధిలోనికి రాకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలు మనల్ని మనం బాధ పెట్టుకోవడం మాత్రమే కాదు, కానీ దానివల్ల మనం ఇంకా ఎవరికి బాధ తీసుకొస్తాం? ఆ దేవునికి బాధ, ఇంట్లో వాళ్ళకి బాధ, సంఘములో వాళ్ళకి బాధ కదా. ఆ దయ్యములు పట్టినటువంటి వాడు ఏం చేస్తూ ఉంటున్నాడంట? అంతేకాదు, దారిలో పోయే వాళ్ళని కూడా బాధ పెడతా ఉన్నాడు. ఇది 2 ways ఉంటుంది కదా. మనం బాగలేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగోరు, మనము బాగోము. మనం ఒకవేళ సంఘంలో ఉంటే సంఘం కూడా పాడైపోతుంది. కాబట్టి ఎన్ని సంవత్సరాలు మనల్ని మనం బాధ పెట్టుకుంటా, దేవుణ్ణి బాధ పెడతా, మన ఇంట్లో వాళ్ళని బాధ పెడతా. కాబట్టి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నన్ను అడుగుతా ఉంటున్నాడు, ఒకవేళ నువ్వు ఇంకా అటువంటి స్థితిలో ఉన్నట్లయితే, కాబట్టి ఇదే సరైనటువంటి సమయం. ఇప్పుడైనా వాటి నుంచి బయటికి రా. కాబట్టి దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు నన్ను. కాబట్టి మనము అటువంటి నిశ్చయతని మనం తీసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. అదే హ్యాపీ న్యూ ఇయర్ అంటే. బయటికి కలుసుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని 2 మెసేజ్లు పంపించుకొని, ఇది కదా హ్యాపీ న్యూ ఇయర్. దిస్ ఈజ్ ద రైట్ న్యూ ఇయర్. మనం ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నాం, దేవుని కోసం ఏం చేస్తూ ఉంటున్నాం, లేకపోతే మనల్ని మనం ఎట్లా పునరుద్ధీకరించుకుంటూ ఉంటున్నాం అనేటువంటిది నిజమైనటువంటి ఆ యొక్క నూతనమైనటువంటి సంవత్సరం. కాబట్టి అంతేకాదు, ఎన్ని సంవత్సరాలు కదా మనము మన యొక్క స్వార్థం కొరకే ఉపయోగించుకుంటూ వచ్చినాం కదా. ఎంతసేపు నేను నా కుటుంబము, నా జీవితము, నా జాబు, లేకపోతే నా ఇల్లు, ఇదే. ఎన్ని సంవత్సరాలు మనం వాటి కొరకే ప్రాకులాడుతూ వచ్చినాం. కాబట్టి దేవుడు మధ్యాహ్న కాల సమయంలో మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు, దిస్ ఈస్ ద రైట్ టైం. ఇప్పుడే సరైనటువంటి సమయం. ఆ నేను అనేటువంటిది విడిచిపెట్టు కదా. మనం ఈ యొక్క గడిచినటువంటి సంవత్సరంలో అనేక మార్లు చూస్తూ వచ్చినాం కదా. ఆ నేను అనేటువంటిది మనం ఏం చేయాలా? కాబట్టి మనం విడిచిపెట్టామా? కాబట్టి మనం విడిచిపెట్టేటువంటి వారంగా ఉంటూ రావాలి. ఇంకా ఎన్ని సంవత్సరాల నేను, లేకపోతే నాది, లేకపోతే నేను, ఇదే పట్టుకొని తిరుగుతూ ఉంటాం. కాబట్టి దాన్ని విడిచిపెట్టి మనము ఆయన సన్నిధిలోనికి వచ్చేటువంటి వారంగా ఉంటూ రావాలి. ఆయన పని చేసేటువంటి వారంగా, ఆయన కొరకే ప్రాకులాడేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. అంతేకాదు, ఎన్ని సంవత్సరాలు కదా మనము ఆ విధంగా వేస్ట్ చేస్తూ వచ్చినాము కదా. కాబట్టి ఈ యొక్క సంవత్సరాలన్నింటినీ, అంతేకాదు ఎన్ని సంవత్సరాలు మనం ఆయనకు తిరుగుబాటు చేస్తూ వచ్చినాం కదా. ఎన్ని సంవత్సరాలు తిరుగుబాటు చేస్తాం. దేవుడు ఒక పని చేయమంటాడు, కానీ మనం అది చేస్తామా? సమస్య లేదు. మనం ఒకటి అనుకుంటాం ఆల్రెడీ మైండ్లో కదా. ఈ దినాల్లో దేవుని చిత్తం అనుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఒకప్పుడు వేరే రకంగా ఉండేదండి అది యాక్చువల్గా. ఇప్పుడు ఏమైపోయిందంటే అది కూడా ఒక ఏం చేసినారంటే దాన్ని కూడా ఒక ఆచారం చేసినారు మనోళ్ళు కదా. ఎట్లా అయిపోయింది? దేవుని చిత్తంగా అనుకోవాలి కదా. మనం ఆల్రెడీ ఒకటి మనసులో పెట్టుకుంటాం, ఏదో ఒకటి పెళ్లి విషయం కానీ, లేకపోతే ఇంకొక విషయం, మామూలు జనరల్. ఇంక ఇప్పుడు మనం బైబిల్ చదువుతా ఉంటాం అనమాట. దేవుడు అవునంత వరకు చదువుతానే ఉంటాం బైబిల్. ఫైనల్గా అవునని ఎక్కడో ఒక చోట వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఆ దేవుడు నాతో మాట్లాడినట్టు దేవుడు చిత్తం అంటాం. అది అట్లుంటుంది. సో దిస్ బికేమ్ ఎ జోక్ నవ్ ఏ డేస్. నిజంగా జోక్ అయిపోయింది. కాబట్టి అది కాదు. దావీదు దేవుని చిత్తాన్ని కనుక్కుంటా వచ్చినాడు. ప్రతి విషయంలో దేవుని దగ్గరికి వెళ్తా వచ్చినాడు. నేను యుద్ధం చేయాలన్నా వద్దా కదా, నేను వెళ్ళాలన్నా వద్దా ఇప్పుడు కదా. మనం అదే చూసుకుంటా వచ్చినాం. రీస్టోర్ చేయాలనేటప్పుడు ఏం చేసినాడు? మొట్టమొదటిగా ఎక్కడికి పోయినాడు? దేవుని దగ్గరికి పోయినాడు. దేవుని పాదాల దగ్గరికి పోయినాడు. ప్రభువా, నేను ఇప్పుడు వెళ్తే నాకు విజయం కలగజేస్తావా?
నువ్వు వెళ్ళు, నేను విజయం కలుగజేస్తా. కాబట్టి ప్రతి విషయంలో మనం ఆ విధంగా, ప్రభా నేను ఇప్పుడు బయటకు వెళ్తా ఉన్నా పలానా పని విషయమై, అంతా సరిగ్గా జరుగుతుందా లేదా? కాబట్టి ప్రతి విషయంలో ఆ విధంగా మనము ప్రార్థించి మనం ముందుకు కొనసాగిపోయే వారంగా మనం ఉంటురాలి. లేకపోతే మనము దేవుని మాటకి అవిధేయత చూపించినట్లయితే, అంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా మనం ఇంకా ఏం చేసినట్టంటే దేవునికి విరోధంగా నడుచుకున్నట్టే. దేవునికి ఎదిరించి లేకపోతే దేవుని మాట వినకుండా జీవిస్తూ ఉన్నట్లయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటూ వస్తాం. ఇదే పరిస్థితులు ఎటువంటి ఈ చీడ పురుగులు లేకపోతే గొంగలి పురుగులు, ఇవన్నీ మిడతలు, ఇవన్నీ కూడా మన జీవితంలో ఏం లేకుండా చేస్తాయి? పచ్చదనం లేకుండా చేస్తాయి, జీవం లేకుండా చేస్తాయి. అంతేకాదు ఎన్ని సంవత్సరాలు మనం గురి లేనటువంటి జీవితం కదా. మన గురి ఏంటి? మన గురి ఏంటండి? అది మన గురి ఎప్పుడు కూడా అదే. అందుకే అపోసడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రికలో అదే చెప్తాడు. ఏటిని ఎతకాలంట మనము? ఎందుకు ఎతకాలంట? అక్కడ ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే ఉన్నాడండి. మనం వెళ్ళాల్సింది కూడా అక్కడికే. కాబట్టి మన గురి ఎప్పుడు కూడా అదే ఉండాలి. కాబట్టి ఎన్ని సంవత్సరాలు మనం ఇంకా గురి లేకుండా కదా మనం ఆ విధంగా జీవిస్తూ ఉన్నట్లయితే మనం ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు, ఏ విధమైనటువంటి మన జీవితంలో ఫలింపు ఉండదు కదా. అందుకే మనం గమనించినట్లయితే చూడండి, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత మన జీవితాల్లో ఇవ్వకపోతే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలు చూడండి. హగ్గయి గ్రంథంలో హగ్గయి 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 9వ వచనం, 6వ వచనం నుంచి చూడండి. 5వ వచనం, క్షమించిన 5వ వచనం నుంచి చదవండి. మీ ప్రవర్తనను గూర్చి ఏం చేయాలంట? ఎవరు ఆలోచించుకోవాలి? వేరే వాళ్ళు ఆలోచిస్తారా? మనమే ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రభు బల్ల దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, గత సంవత్సరాలంతట్లో ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఏం చేయాలి? ఒకసారి ఆలోచించుకోవాలి. చూడండి. తర్వాత విత్తినను పండెను, తీరక పానము చేయుచున్నను, దాహము తీరక ఉన్నది, చూడండి మళ్ళా చెప్తా ఉంటున్నాడు, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకున్నది. పర్వతములకి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెంగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. అది చూడండి, వీళ్ళు ఏం చేస్తా ఉంటున్నారు? దేవుని మందిరం పాడైపోతే వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు? అది ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఇవ్వట్లే, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఇవ్వట్లే, సెల్ఫిష్గా జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి మా ఇల్లు బాగుంటే చాలు, లేకపోతే మాది బాగుంటే చాలు అని అనుకుంటా ఉన్నారు కదా. కాబట్టి అందుని బట్టి దేవుడు వాళ్ళకి చెప్తా ఉంటున్నాడు, మీరు ఏం చేసినా, మీరు విస్తారంగా విత్తినా మీకు ఏమొచ్చిందంట? కొంచెమే వచ్చిందంట. మీరు భోజనం చేయించున్నది ఏమవుతుందంట? అంతే. ఎంత తిన్నా ఆకలి తీరట్లే, ఇంకా ఎంత తాగినా కూడా దాహం తీరట్లే, బట్టలు కప్పుకొంచున్నా చలి ఆగట్లే. పాపం స్వెటర్లు వేసుకున్నారేమో, అయినా కానీ చలి ఆగట్లే వీళ్ళకి. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్న జీతము అది చిరిగిపోయిన సంచిలో డబ్బులు వేసి ఎట్టుంటుంది అంటే ఏమవుతుంది? ఇప్పుడు జోబి చిరిగిపోయింది అనుకోండి, దాంట్లో దర్జాగా డబ్బులు వేసుకొని పోతున్నాం, ఏమవుతుంది? పోతూనే ఉంటాం, మనం పోతూనే ఉంటాం, డబ్బులంతా అట్లే ఉంటుంది.
కాబట్టి ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో అది ఇవ్వాలి. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, మళ్ళా అంటూ ఉన్నాడు, కాగా సైన్యంలోకి అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచించుకోవాలా. కాబట్టి మనము ఇదే సరైనటువంటి సమయం. దేవుడు మనల్ని నూతనమైనటువంటి సంవత్సరంలోనికి అడుగు పెడతా వచ్చినాడు, ప్రవేశింపజేస్తా వచ్చినాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఆయన బల్ల ఎదురుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలి, మన ప్రవర్తన గురించి మనము ఆలోచించుకోవాలి. ఎటువంటి ప్రవర్తనలో ఉన్నాం మనము, ఇంకా మన జీవితంలో ఆ యొక్క మన గురించే మనం ఆలోచిస్తూ ఉంటున్నామా, లేకపోతే మన సొంత విషయాల కొరకే మనం ప్రాకులాడుతూ ఉంటాం, ఇంకా మత్తులో ఉంటా ఉన్నామా? ఉన్నట్లయితే ఇదే సరైనటువంటి సమయం కదా. దావీదు కూడా తన జీవితంలో బెత్షెబా విషయంలో పాపం చేస్తూ వచ్చినాడు కదా. పాపం చేసినప్పుడు చూడండి, కీర్తనలు 51వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 51వ కీర్తన 11వ వచనం. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణను నాకు మరలా పుట్టించు. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచు. నీ రక్షణానందము నాకు, ఇంగ్లీష్లో అయితే రీస్టోర్ మై సాల్వేషన్, జాయ్ ఆఫ్ సాల్వేషన్ అని ఉంటుంది. కాబట్టి దావీదు ఆ తప్పు చేస్తా వచ్చినాడు. తప్పు చేస్తానే వెంటనే దావీదు దగ్గరికి దేవుడు నాదాన్ని పంపించినప్పుడు తను ఇమ్మీడియట్గా ఒప్పుకొని ఏం చేస్తా వచ్చినాడంటే, ప్రభు ఆ యొక్క రక్షణ, నేను పోగొట్టుకున్నటువంటి ఆ రక్షణానందాన్ని నాకేం చేయి, తిరిగి ఇవ్వు. కాబట్టి దేవుడు ఇచ్చినాడా లేదా? దేవుడు ఆయనకి ఆ యొక్క రక్షణానందాన్ని తిరిగి ఇస్తా వచ్చినాడు. అంతేకాదు చూడండి, మనం సంసోను గురించి కూడా మనం గమనించినట్లయితే, సంసోను ఏం చేయబడినాడు, నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, కానీ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినాడు కదా. అసలు నాజీరు చేయబడినటువంటి వారు కళేబరాలనే ముట్టుకోకూడదు. అటువంటిది ఈయన ఏం చేసినాడు, కళేబరంలో ఉండేటువంటి తేనెను ఏం చేసినాడు, ఆయన తినడం మాత్రమే కదా, ఇంకా ఎవరికి ఇచ్చినాడు అది. కానీ ఫైనల్గా ఒక్క మాట మాట్లాడుతాడు, ప్రభువా ఇప్పుడు నాకు శక్తిని. అప్పుడు దేవుడు తిరిగి తన యొక్క శక్తిని ఏం చేస్తా వచ్చినాడు, తిరిగి తనకి ఇస్తా వచ్చినాడు. ఈ రీస్టోర్డ్ హిస్ స్ట్రెంగ్త్. ఎప్పుడైతే ఆ బలం పొందుకుంటా వచ్చినాడో, తన జీవితంలో ఎంతమందిని చంపినాడో అంతకంటే ఎక్కువ మందిని ఆ దినాన్ని చంపుతా వచ్చినాడు. కాబట్టి మనం రీస్టోర్ అవ్వాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలి, అంతే. కాబట్టి గడిచినటువంటి సంవత్సరాలంతట్లో కూడా మనం కూడా ఈ విధంగా మనము ఎట్లా జీవించినాం, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన కొరకే మనం జీవిస్తూ వచ్చినామా, మనల్ని మనం బాధ పెట్టుకుంటా దేవుణ్ణి బాధ పెడతా, లేకపోతే మన కొరకే మనం జీవిస్తూ వచ్చినామా, లేకపోతే క్రీస్తు లేనటువంటి జీవితాలే ఇంకా కదా. ఆ విధంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనము ఆయన సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే, మనం ఎప్పుడైతే మనం రియలైజ్ అయ్యి మనం ఆయన దగ్గరికి వచ్చి మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి వచ్చి ఒప్పుకుంటామో, ఆయన ఏం చేస్తాడు, మనల్ని సమకూరుస్తాడు. కాబట్టి మనల్ని తిరిగి సమకూర్చి, తప్పిపోయినటువంటి కుమారుడు కూడా అదే చేస్తూ వచ్చినాడు కదా. ఏం చేసినాడు, ఫస్ట్గా ఏం చేసినాడు, నా తండ్రి దగ్గర పని వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారంట, సమృద్ధిగా ఉన్నారు. ఫస్ట్ అది రియలైజ్ అయినాడు. తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేసినాడు, ఇప్పుడు పోతా నేను ఎక్కడికి, తండ్రి దగ్గరికి పోయినాడు. తిరిగి తండ్రి దగ్గరికి పోయినాడు కదా. పోతానే ఏం చేసినాడు, మెడ మీద పడతాను నేను అసలు ఒప్పుకుంటా వచ్చినాడు కదా. నీ పని వాళ్ళలో ఒక్కడిగా నేను ఉంటా అన్నాడు కదా. ఎప్పుడైతే ఒప్పుకుంటా వచ్చినాడో అప్పుడు తిరిగి ఏం చేస్తా వచ్చినాడు, తండ్రి ఏం చేస్తా వచ్చినాడు, పాత ఇచ్చినాడా, పాత బట్టలు ఉండే ఆడ బీరువాలో వేసుకోపోయినాడా, కొత్త తెప్పించినాడు. అట్లే కొత్త ఉంగరం తీసుకొచ్చినాడు. అందుకే మనకు ఇచ్చినటువంటి బిహోల్డ్ ఐ జీసస్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలోనికి ఒప్పుకుంటా వస్తామో, మనం ప్రభా నేను తప్పిపోయినాను అని ఎప్పుడైతే మనం అంటా వస్తామో అప్పుడు అన్నీ కూడా నూతన పరుస్తూ వస్తాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఈ సంవత్సరం అయినా కదా మనము దేవుని కొరకే పనిచేయడానికి, ఆయన కొరకే పనిచేయడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడి వాక్యం దీవించు.